నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభములు. ఈ దినపు దేవుని మాట 11వ సంకీర్తన 7వ చరణం. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. దేవుడు ప్రేమించినట్టే న్యాయాన్ని ప్రేమించే వారంతా ఆయన ముఖమును చూస్తారు. దావీదు రాసిన ఈ మాటలు నీతిపరుల మరణం తరువాత వారికి దొరికే ధన్య జీవితాన్ని గురించి తెలుపుతుంది. 45వ సంకీర్తన 7వ చరణం. క్రీస్తు స్వభావం ప్రేమించడం, ద్వేషించడం అన్న పదాలతో వివరించబడింది. నీతి ఆయన రాజ్య స్వభావాన్ని వివరిస్తుంది. ఆయన నీతిని అమితంగా ప్రేమించడంలో ఆయన ఆనందం కనిపిస్తుంది. నీతిని ఎంతగా ప్రేమిస్తాడో దుర్మార్గతను అంతగా ద్వేషిస్తాడు. దీనిని ఆయన శిలువ మీద మరణించడం ద్వారా తెలియజేశాడు. ఈ యుగాంతాన భూమి మీద తన నీతిని స్థాపించడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. 5వ సంకీర్తన 12వ చరణం. ఆయన నీతిమంతుడు గనుక విశ్వాసులమైన మనం యథార్థవంతులంగా ఉండి నీతి న్యాయాలను అనుసరించి నడుచుకుని వారికి ఆయన కాపుదలతో పాటు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మన సొంతమవుతాయి. శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆశ్రయంగా ఉంటాడు. వారిని ప్రేమించడంతో పాటు దయను కనికరంతో వారిని కప్పి సంపూర్ణ భద్రతను ఇస్తాడు. 17వ సంకీర్తన 15వ చరణం. ఈ వచనంలో దావీదు చాలా ధైర్యంగా స్పష్టంగా నేను నీ దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాను, నీ ముఖదర్శనం నాకు కలుగుతుంది అని చెప్తున్నాడు. 33వ సంకీర్తన 5-18 చరణాలలో దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి యథార్థమైన, నీతియుక్తమైన, న్యాయబద్ధమైన చర్యలని చేయడమే నీతిని, న్యాయమును ప్రేమించడం. అవి కంటికి కనిపించేవి కావు, కానీ మన ప్రవర్తన, క్రియలు, మాటల ద్వారా వెల్లడయ్యేవి. దేవుని యందు భయభక్తులు గలవారి మీద దేవుని కనుదృష్టి ప్రత్యేకమైన శ్రద్ధతో కూడిన దేవుని ప్రేమను, కాపుదలను, ఆశీర్వాదాలను అనుగ్రహించి నడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆమేన్.